హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈఏపీ సెట్ 2024 సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా, దాని గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇంతవరకు మన ఛానల్లో అయితే ఏపీ సెట్ గురించి మాత్రమే వీడియోస్ చేసేవాడిని. సో ఇప్పుడైతే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేసే ప్రతి ఎంట్రన్స్ టెస్ట్ కోసం కూడా వీడియో అయితే చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడైతే మనకి ప్రజెంట్ అయితే ఈఏపీ సెట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అసలు ఈ సెట్ అంటే ఏంటి, ఇది ఎవరెవరు రాయొచ్చు, అట్లానే దీనివల్ల యూజెస్ ఏంటి, వీటన్నిటి గురించి అయితే మాట్లాడదాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, ఫీజ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, కేటగిరీ రిజర్వేషన్ ఏంటి, అట్లానే ఎగ్జామ్ రాయడానికి ఎవరు ఎలిజిబుల్ కాదు, ఇవన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ అయితే చేస్తాను. ఫస్ట్ ఈఏపీ సెట్ అనేది మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. లైక్ ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్లో వాళ్ళు డిగ్రీ చేద్దాం అనుకుంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి ఫ్రీ సీట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో అందుకని ఈఏపీ సెట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఈఏపీ సెట్ ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో ఇదనమాట ఈ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫిల్ ఎలా చేయాలనేది నేను లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లనే ఇక్కడ మన ఫీజ్ స్ట్రక్చర్ అండ్ కట్ ఆఫ్ మార్క్స్, అట్లనే కేటగిరీ రిజర్వేషన్, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడైతే నేను చూపిస్తాను మీకు. డేట్స్ ఇవన్నమాట మనకి చూసుకోవచ్చు. నోటిఫికేషన్ అనేది మనకి 11/3/2024 అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 12/3/2024 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిందని అయితే చెప్పారు. అట్లనే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వితౌట్ లేట్ ఫీజ్తో మనకి 15/4 అంటే నెక్స్ట్ మంత్ 4 వరకు అయితే మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు వితౌట్ లేట్ ఫీజ్తో. లేట్ ఫీజ్ 500తో మనకి 30 వరకు, లేట్ ఫీజ్ 1000తో మనకి 5th మే వరకు అయితే చేసుకోవచ్చు. అట్లనే కరెక్షన్ అనేది మనకి 4/5/2024 నుంచి 6/5/2024 వరకు అయితే ఉంటుందన్నమాట. ఏదైనా మన అప్లికేషన్లో ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసినట్లయితే అవి మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి మనకి 2 days అయితే ఇచ్చారనమాట. అది 4/5/2024 నుంచి 6/5/2024 వరకు అయితే ఉంటుంది. అట్లనే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు 5,000 అయితే మనకి 10 వరకు ఉంది. అట్లనే 10,000తో మనకైతే 12 వరకు అయితే ఉందన్నమాట. ఎవరైనా ఇంకా అప్లై చేసుకోలేకపోతే 10,000 చేసుకుందాం అనుకున్న వాళ్ళైతే 12/5/2020 వరకు అయితే పెట్టుకోవచ్చు. అట్లనే డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ మనం చూసుకున్నట్లయితే 7/5/2024 అయితే మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే అవుతుందని చెప్పారు. అట్లనే డేట్ ఆఫ్ ఎగ్జామ్స్ మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ వాళ్ళకైతే 13th, 14th, 15th, 16th అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్పారు. అట్లనే డేట్ ఆఫ్ ఎగ్జామ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ చూసుకున్నట్లయితే 17th, 18th, 19th 3 days అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్పారు. సో ఇదనమాట ఇంపార్టెంట్ డేట్స్ అయితే. సో ఈ డేట్స్ అనేవి మీరైతే నోట్ చేసుకోండి, మనకి చాలా యూజ్ అయితే అవుతాయి. ప్రజెంట్ అయితే మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది మనకి ఎగ్జామ్కి అయితే. సో 13th 5 నుంచి కాబట్టి మనకి 2 months అయితే అట్లీస్ట్లో ఒక 50 days అయితే మనకి ఎగ్జామ్ టైం అయితే ఉంది. సో మీరైతే మంచిగా ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఇప్పుడు మనకి ఈ ఎగ్జామ్ సంబంధించి ఫీజ్ స్ట్రక్చర్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఇంజనీరింగ్ వాళ్ళకి 600, ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 550, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 500 అయితే చెప్పారు. అగ్రికల్చర్ వాళ్ళకి కూడా సేమ్ ఫీజెస్సే. అట్లనే మనకి ఎవరైతే బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ పెడదాం అనుకున్నారో, సో ఓసీ వాళ్ళకి 1200, బీసీ వాళ్ళకి 1100 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 1000 రూపీస్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో అట్లనే ఇక్కడ గురించి అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది కదా. సో ఇప్పుడైతే మనం ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది అయితే చూద్దాం. సో ఈజీ ప్రాసెస్సే, పెద్ద భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. మీ దగ్గర అయితే ఏదైతే నీడెడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ మీ దగ్గర అయితే పెట్టుకోండి. స్టెప్ 1 మనం చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది. సో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళు అదైతే మీరు చూసుకోండి. సో ఇవన్నమాట. సో ఇక్కడ మనం దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ పైన క్లిక్ చేద్దాం. వన్స్ అగ్రీ పైన క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ క్వాలిఫై ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడైతే మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అయితే వేయాలి. అట్లనే క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది, మీ పేరు, అట్లనే డేట్ ఆఫ్ బర్త్, మీకు ఎస్ఎస్సీలో ఎలా ఉంది, అట్లనే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. వన్స్ మొబైల్ నెంబర్ ఇచ్చాక ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఎవరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఈమెయిల్ ఐడి అయితే తప్పకుండా ఇవ్వండి, మీ దగ్గర ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, అదైతే ఇవ్వండి. అట్లనే స్ట్రీమ్ మీరు ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నారా, ఫార్మసీ లేదంటే అగ్రికల్చర్, ఫార్మసీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మరి కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఆప్షన్ అయితే అడుగుతుందన్నమాట. మీరు ఎలా పేమెంట్ చేస్తారని, నెట్ బ్యాంకింగ్, ఐసిఐసి అని. వన్స్ ఇది అయిపోయిన తర్వాత పే అనే పైన ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. వన్స్ అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్కి రండి. వన్స్ మీరు బ్యాక్ వచ్చిన తర్వాత
ఇక్కడ మళ్ళీ మనకి స్టెప్ 2 అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ అని. వన్స్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ స్ట్రీమ్ ఎంటర్ చేసినట్లయితే మీకు సెక్యూర్ పేమెంట్ స్టేటస్ అని అయితే అడుగుతుంది. వన్స్ దానిపైన క్లిక్ చేసినట్లయితే మీ పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని అయితే చూపిస్తుంది. అది ఒకసారి అయితే చెక్ చేసుకోండి వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే రండి మీరు. వన్స్ వచ్చాక మళ్ళీ స్టెప్ 3 ఇదనమాట, ఫిల్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది మీ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ చేస్తారు. ఆ రిఫరెన్స్ ఐడి అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, అట్లానే మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి ప్రాసెస్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేశాక మీ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. సో మీ డీటెయిల్స్ ఎట్లా అంటే మీది ఏదైతే స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో అవి, అట్లనే మీ యొక్క మార్క్స్ అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అట్లనే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా తీసుకుంటారు. సో ఇవన్నీ మీరు కంప్లీట్గా మీ దగ్గర అయితే ఉండేలా చూసుకోండి. వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయండి. వన్స్ సబ్మిట్ చేశాక స్టెప్ 4లో మనకి నవ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని అయితే ఉంటుంది. వన్స్ దానిపైన క్లిక్ చేసేసి మీ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇవన్నీ కూడా అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ స్టేటస్ అయితే పెండింగ్లో ఉందా, వెరిఫై అయిపోయిందని అయితే చూపిస్తుంది. వన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ అయితే రండి. వన్స్ బ్యాక్ అయిపోయిన తర్వాత ప్రింట్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ యొక్క స్టేటస్ అండ్ అట్లనే అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీరు ఎవరైతే ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అయితే ఒకసారి చూసుకుందాం. సో వాళ్ళకి ఎలా ఇచ్చారనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 13/5/2024, 16/5/2024, ఎగ్జామ్ టైం 9 to 12, 2:30 to 5:30. సో అరౌండ్ 3 hours అనమాట నా ఎగ్జామ్ అయితే ఇంజనీరింగ్ వాళ్ళకి. ఇది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే నేను ఇప్పుడు చెప్పిస్తున్నాను. ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రి, సో ఇవన్నీ కూడా మనకి ఏదైతే ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నారో ఇవన్నీ కూడా దానిలో ఇంక్లూడ్ అయితే ఉంటాయి. సో బీ చూసుకున్నట్లయితే బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఆనర్స్, బీఎస్సీ వొకేషనల్, అట్లనే బీ ఫార్మా డి. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో అయితే మీకు కావాలంటే అది ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ కంపేరింగ్ 80 questions ఇన్ మ్యాథమెటిక్స్, 40 questions ఇన్ ఫిజిక్స్ అండ్ 40 questions ఇన్ కెమిస్ట్రీలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, లైక్ మీకు ఒక 4 answers అయితే ఇస్తారు, దాంట్లో 1 answer అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదైతే చూసుకోండి. ద సిలబస్నే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. లాస్ట్ 3 years కూడా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ప్రీవియస్ ఇయర్వి. అదైతే ఒకసారి చూసుకోండి. మన అఫీషియల్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో అడగండి. అట్లనే మీకు ఏమైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మన అఫీషియల్ పేజ్ ఉంది కదా టెలిగ్రామ్ది, సో దానిలోకి వెళ్ళి మీరు మాకు మెసేజ్ చేసినట్లయితే నేనైతే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎలిజిబిలిటీ అటో ఆ పేరు ఏపీ సెట్మెంట్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ గురించి నేను ఆల్రెడీ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అబ్టైన్ 45% మార్క్స్ ఇన్ మీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండాలన్నమాట. ఫర్ ఇంజనీరింగ్ ఫార్మసీ, ఎంపీసీ, ఫార్మ్ డి, బీటెక్ డైరీ ఫార్మింగ్, బీటెక్ అగ్రి ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎఫ్ఎస్ అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇవైతే అవైలబుల్ అయితే ఉన్నాయని చూపిస్తున్నారు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ 10+2 ప్యాటర్న్, అదైతే చూసుకోండి. ఇవన్నీ వద్దు. సో మీ 16 years ఆఫ్ ఏజ్ అనేది 31st December 2024 అడ్మిషన్కి అయితే ఫిల్ అవ్వాలైతే చెప్పారనమాట. అండ్ ఫార్మా కోర్సెస్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్. ఓకే, సో ఇవన్నీ చెప్పినవే. జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్. సో మనకి ఎగ్జామ్ మీడియం చూసుకున్నట్లయితే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ ఫీజు గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం అయితే జరిగింది. సేమ్ అయితే కావాలనైతే హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సిది, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి, ఆధార్ కార్డు, పిహెచ్ మీకు ఏదైనా స్పెషల్ కేటగిరీ ఉంటే ఎన్సిసి, స్పోర్ట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, అట్లానే రేషన్ కార్డ్, స్టడీ ఆర్ రెసిడెన్షియల్ ఈవెంట్ సర్టిఫికేట్, లైక్ మనకి స్టడీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఫామ్ ఇవన్నీ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ మనం చూసుకున్నట్లయితే 25 of the మ్యాక్సిమం మార్క్స్లో మనం క్వాలిఫై అయితే అవ్వాలని అయితే చెప్తున్నారనమాట. ద క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 25% అయితే మనం క్వాలిఫై అవ్వాలి. సో టోటల్గా మనకి 160లో 25% క్వాలిఫై అయితే అవ్వాలని చెప్పారు. షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళకి నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. సో వాళ్ళు ఎన్ని మార్క్స్ వచ్చినా వాళ్ళకి ర్యాంక్ అయితే అలౌ చేస్తారు. బట్ బీసీ, ఓసీ వాళ్ళకి మాత్రం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే అవ్వాలి 25% అయితే, అది అయితే చూసుకోండి. సో ర్యాంకింగ్ అనేది మనకి
candidates are ranked based on the AP set normalized marks 75% weightage and 10+2 25% weighted order to merit explain that NX. సో ఎవరైతే ఉన్నారో ఈ ర్యాంకింగ్ అనేది మనకి 75% వెయిటేజ్ అనేది మనకి ఎగ్జామ్ రాస్తాం కదా, దాని నుంచి అట్లనే 25% వెయిటేజ్ అనేది మన 10+2 మార్క్స్ బేస్ అయి చూసుకుంటారని అయితే చెప్తున్నారు. ఫార్మసీ అండ్ బీఎస్సీ నర్సింగ్ గురించి అయితే చూద్దాం. సో వాళ్ళకి ఏమి ఇచ్చారనేది. సో వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చూడండి, మీకే యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఫీజు డీటెయిల్స్ గురించి అవన్నీ మనకు అవసరం లేదు, ఆల్రెడీ మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఎగ్జామ్ టైమింగ్స్ కూడా సేమే వద్దు. బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ ఆర్ నేచురల్ సైన్స్, అగ్రికల్చర్, వొకేషనల్ కోర్స్ ఇన్ అగ్రికల్చర్. సో ఇవైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫార్మడీ, బీఎస్సీ నర్సింగ్, ఫిజికల్ సైన్స్, ఫిజికల్ కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్. ఓకే. For B Pharma courses, candidate should have passed in the intermediate 10+2 with biology, physics and chemistry as option conducted by the board of interview. సో ఎవరైతే ఫార్మా చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది 3 సబ్జెక్టులు అయితే వాళ్ళు ఉండాలనేది. సో ఎవరైతే ఫార్మా చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి బయాలజీ అయితే తప్పనిసరిగా ఉండాలి. అట్లానే ఎవరైతే ఫర్ బీటెక్ బయోటెక్నాలజీ చేద్దాం అనుకో షుడ్ హ్యావ్ పాస్డ్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ 10+2 విత్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే ఉండాలి. సో ఎవరైతే బీటెక్ బయోటెక్నాలజీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకనమాట ఇది. అట్లనే ఎవరైతే ఫార్మడీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అయితే ఉండాలి. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీట్ 17 years. సో మీడియం ఎంట్రన్స్ టెస్ట్ చూసుకున్నట్లయితే మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు ఆల్రెడీ మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఇవన్నమాట. సో మనస్ అనమాట ఇవి RC1, RC2, RC3 అనేవి ఆ డిస్టిక్లో ఉన్న సెంటర్స్ అనమాట. చూసుకోవచ్చు మీరు సెంటర్స్ అనేవి మీరు చూస్ చేసుకున్న. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ. సో ఇవన్నీ మీకు ఈ సర్టిఫికేట్స్ హాల్ టికెట్ నెంబర్ అండ్ క్వాలిఫై ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ నెంబర్, అట్లనే స్పోర్ట్స్ ఏమైనా ఉంటే స్పోర్ట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్ అండ్ స్టడీ సర్టిఫికేట్ అయితే మనకి కావాలని అయితే చెప్పారు. ఇవన్నీ అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ దగ్గర ఉండేలా చూసుకోండి. సో క్వాలిఫై మార్క్స్ చూసుకున్నట్లయితే మనకి 25% మ్యాక్సిమం మార్క్స్ అనమాట ఎవరైతే ఉన్నారో ఓసీ అండ్ ఓసీ వాళ్ళకి. అట్లనే SC/ST వాళ్ళకి నో మినిమం క్వాలిఫై మార్క్స్ అనమాట. వాళ్ళకి ఎన్ని వచ్చినా సరే వాళ్ళకి ర్యాంక్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. అట్లనే మనకి ఇక్కడ ర్యాంకింగ్ అనేది ఎలా తీసుకుంటారంటే 75% వెయిటేజ్ అనేది మనకి ఏపీ సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని నుంచి 25% వెయిటేజ్ అనేది మన 10th అండ్ ఇంటర్మీడియట్ మెరిట్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్పారు. సో ఇదన్నమాట టోటల్గా అయితే. సో ఈ వీడియోలో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఉంటుంది. అక్కడికి వచ్చి మీరు నాకు కామెంట్ చేస్తే డెఫినెట్లీ నేనైతే మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అట్లనే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి, నాకు మెసేజ్ చేయండి. తప్పకుండా మీ మెసేజ్కి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.